నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన మై డియరెస్ట్ నమ్సిస్ డ్రామా ఎపిసోడ్ 1 లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఇంక స్టోరీ విషయానికి వస్తే, ఫిమేల్ లీడ్ పేరు బెక్ సూజాంగ్. తను చిన్నగా ఉన్నప్పుడే తన మదర్ చనిపోతారు. తనని తన తమ్ముడిని వాళ్ళ నాన్న ఒక్కడే చూసుకుంటూ ఉంటాడు. సూజంగ్ బాగా చదువుకొని మంచి యూనివర్సిటీకి వెళ్ళి మంచి జాబ్ తెచ్చుకోవడానికి ఎప్పుడు కష్టపడి చదువుకుంటూనే ఉంటుంది. తను అంత కష్టపడుతుంది చూసి కుళ్ళుతో సూజంగ్ క్లాస్ లో అమ్మాయిలు తనని పూరని బుల్లీ చేసి తన అంబ్రెల్లా మీద ఏది పడితే అది రాస్తారు. కానీ సూజంగ్ బుల్లీ చేస్తే అందరిలా ఏడవకుండా వాళ్ళకి గుణపాఠం చెప్తుంది. తనని బుల్లీ చేసిన అమ్మాయిల బుక్స్ ని కిందకి విసిరేసి సూజంగ్ వాళ్ళతో మాట్లాడుతూ, నాతో పోటీ పెట్టుకోకు, దేంట్లో నువ్వు గెలవలేవు అని వార్నింగ్ ఇచ్చి వాళ్ళు చెడగొట్టిన అదే అంబ్రెల్లా తీసుకొని ధైర్యంగా క్లాస్ నుండి బయటకు వచ్చేస్తుంది. తను ఇంటికి వెళ్తూ ఉండగా ఒక కపుల్ ఒకరినొకరు ప్రేమగా చూసుకోవడం తను చూస్తుంది. వాళ్ళని చూసి తను బాధపడుతుంది. తను ఎంత స్ట్రాంగ్ గా యాక్ట్ చేసినా, ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు అనేలా కనిపించినా, లోపల మాత్రం తనని ప్రేమగా చూసుకునే వాళ్ళుంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటుంది. సూజంగ్ ఆలోచిస్తూ, నాతో ఈ వర్షంలో తోడుగా నడిచేవాడు ఎక్కడున్నాడో, నా ఫస్ట్ లవ్ ఎప్పుడొస్తుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. సూజంగ్ ఇంటికి వెళ్తుంది. ఇంట్లో తన తమ్ముడు వీడియో గేమ్ ఆడుకుంటూ ఉండడం తను చూసి తనకి బాగా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న వర్క్ లో బిజీగా ఉండడం వల్ల వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత నుండి సూజంగ్ ఆ ఇంటి పనులు చేస్తూ వాళ్ళ తమ్ముడిని చూసుకుంటూ ఉండేది. కానీ వాళ్ళ తమ్ముడు మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా నైట్ వరకు ఎప్పుడూ వీడియో గేమ్స్ ఆడుకుంటూనే ఉంటాడు. ఒకరోజు అర్ధరాత్రి వరకు గేమ్ ఆడుకుంటూ పెద్దగా అరుచుకుంటూ ఉంటాడు. సూజంగ్ తమ్ముడి అరుపులు విని ఏమైంది అని లేచి చూస్తే గేమ్ వల్ల అరుస్తుండడం చూసి కోపంలో తన తమ్ముడు జుట్టు పట్టుకొని తిడుతూ, పగలు రాత్రి తేడా లేకుండా రోజంతా వీడియో గేమ్లు ఆడుతుంటావా అంటూ జుట్టు పీక్తుంది. ఎంత గట్టిగా లాగుతుందంటే తన తమ్ముడు హెయిర్ కూడా వస్తుంది. వాళ్ళ ఇద్దరి అరుపులు విని వాళ్ళ డాడీ నిద్రలో లేచొస్తాడు. కానీ సూజంగ్దే పై చెయ్యి అవ్వడంతో సైలెంట్ గా తిరిగి వెళ్ళిపోతాడు. సూజంగ్ తమ్ముడు సూజంగ్ ఎంత తిడుతున్నా పట్టించుకోకుండా, నీ వల్లే గేమ్ ఓడిపోయాను అని ఫీల్ అవుతూ ఉంటాడు. సూజంగ్ తమ్ముడితో మాట్లాడుతూ, నువ్వు ఆ గేమ్ గెలిస్తే ఏదో అవార్డు వస్తున్నట్టుగా ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు అని తిడుతుంది. తన తమ్ముడు మాట్లాడుతూ, ఈ గేమ్ నేను ఓడిపోతే నా క్లాస్ లో వాళ్ళంతా నేను లో లెవెల్ అని ఏడిపిస్తూ ఉంటారు అని అంటాడు. అది విని సూజంగ్ కి కోపం వస్తుంది. నా తమ్ముడిని నేను బ్రతికున్నంత వరకు ఎవరు లో లెవెల్ అని పిలవడం నాకు ఇష్టం లేదు అంటూ సూజంగ్ తన తమ్ముడితో మాట్లాడుతూ, తప్పుకో, ఇంక నుండి నేను చూసుకుంటా అంటూ గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తుంది. మార్నింగ్ తన తమ్ముడు నిద్రలేచి వచ్చినా ఇంకా సూజంగ్ గేమ్ ఆడుతూనే ఉంటుంది. సూజంగ్ తమ్ముడు గేమ్ లో సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్ హీలర్. తన పవర్ హీల్ చేయడం. తను డ్రాగన్స్ ని చంపి పాయింట్స్ ని కలెక్ట్ చేయాలి. కానీ సూజంగ్ డ్రాగన్స్ ని చంపలేకపోతుంది. సూజంగ్ తన తమ్ముడితో మాట్లాడుతూ, నువ్వెందుకు గేమ్ లో ఇలాంటి క్యారెక్టర్ తీసుకున్నావు, నేను గేమ్ సరిగ్గా ఆడలేకపోతున్నాను అంటుంది. తమ్ముడు సూజంగ్ తో మాట్లాడుతూ, నువ్వు అలా ఒంటరిగా ఆడితే గెలవలేవు, నీకొక టీం ఉండాలి, అప్పుడే గెలవగలవు అంటాడు. సూజంగ్ మాట్లాడుతూ, నాతో టీం అయ్యే కెపాసిటీ ఎవ్వరికీ లేదు, కానీ నువ్వేం బాధపడకు, నాకు 3 days టైం ఇవ్వు, నేను ఈ గేమ్ లో టాప్ లెవెల్ కి తీసుకొని వెళ్తాను అని అంటుంది. తను అలా ఈ గేమ్ లోకంలో పూర్తిగా మునిగిపోతుంది. తను ఒక రోజు గేమ్ ఆడుతూ ఉంటుంది. తన గేమ్ క్యారెక్టర్ హీలర్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. తన మీదకి వుల్ఫ్ అటాక్ చేయబోతుంది. తను తన లెవెల్ పెంచుకోవడానికి ఆ వుల్ఫ్ ని చంపాలి అనుకుంటుంది. వుల్ఫ్ ని అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. అప్పుడే సడన్ గా ఒక అబ్బాయి తన ముందుకి వచ్చి తన పవర్స్ తో వుల్ఫ్ ని చంపేస్తాడు. ఆ అబ్బాయి క్యారెక్టర్ పేరు బ్లాక్ డ్రాగన్. తన క్యారెక్టర్ చాలా పవర్ఫుల్. ఆ అబ్బాయి ఆ వుల్ఫ్ ని చంపడం చూసి సూజంగ్ కి బాగా కోపం వస్తుంది. సూజంగ్ బ్లాక్ డ్రాగన్ తో మాట్లాడుతూ, నువ్వు నా ప్లేస్ లో ఏం చేస్తున్నావు, ఆ వుల్ఫ్ ని నువ్వెందుకు చంపావు అని కోపడుతుంది. బ్లాక్ డ్రాగన్ సూజంగ్ తో మాట్లాడుతూ, ఇది గేమ్, నువ్వు వాడే పర్సనల్ స్పేస్ కాదు అని అంటాడు. సూజంగ్ మాట్లాడుతూ, నీకు అసలు మాట్లాడడం కూడా రాదా, అసలు మేనర్సే లేదు, అసలు నువ్వు ఈ లెవెల్ వరకు ఎలా రీచ్ అయ్యావో అర్థం కావడం లేదు అని అంటుంది. బ్లాక్ డ్రాగన్ మాట్లాడుతూ, నీకేదో పెద్ద మేనర్స్ ఉన్నట్టు, అసలు నీ ఏజ్ ఎంత అని సూజంగ్ ని అడుగుతాడు. సూజంగ్ నాకు 19 years అని చెప్తుంది. బ్లాక్ డ్రాగన్ మాట్లాడుతూ, నాకు 22 years, నువ్వే నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అంటాడు. వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉండగా సడన్ గా గేమ్ లో చాలా వుల్ఫ్ వాళ్ళ మీదకి అటాక్ చేయడానికి వస్తాయి. సూజంగ్ వుల్ఫ్ ని ఎంత అటాక్ చేసినా వుల్ఫ్ పెద్దగా డ్యామేజ్ అవ్వవు. రివర్స్ లో తనే దెబ్బలు తింటుంది. కానీ తన పవర్ తో తను హీల్ చేసుకుంటూ ఉంటుంది. ఇటుపక్క బ్లాక్ డ్రాగన్ చాలా పవర్ఫుల్. ఒక్కో దెబ్బతో ఒక్కొక్క వుల్ఫ్ ని చంపేస్తూ ఉంటాడు. చాలా వుల్ఫ్ మధ్యలో ఉండి ఫైట్ చేస్తూ ఉండడం వల్ల తనకు ఎక్కువ డ్యామేజ్ అయ్యి హీలింగ్ అవసరం. బ్లాక్ డ్రాగన్ చనిపోయే పొజిషన్ లో సూజంగ్ వెళ్లి బ్లాక్ డ్రాగన్ ని హీల్ చేస్తుంది. అలాగే హీలర్ ప్రమాదంలో ఉంటే బ్లాక్ డ్రాగన్ తనని కాపాడతాడు. అలా ఇద్దరు అన్ని వుల్ఫ్ ని కిల్ చేస్తారు. చివరిగా పవర్ఫుల్ రెడ్ వుల్ఫ్ వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. ఇద్దరు కలిసి ఒకేసారి పవర్స్ అన్ని యూజ్ చేసి రెడ్ వుల్ఫ్ ని చంపేసి డిఫికల్ట్ మిషన్ ని ఫినిష్ చేస్తారు. బ్లాక్ డ్రాగన్ మాట్లాడుతూ, నువ్వు ఇంత బాగా ఆడతావని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు. సూజంగ్ మాట్లాడుతూ, నేను కూడా నువ్వు ఇంత బాగా ఆడతావని తెలీదు, కానీ రూడ్ గా బిహేవ్ చేస్తున్నావు అంతే అంటుంది. బ్లాక్ డ్రాగన్ మాట్లాడుతూ, అయితే ఇప్పటి నుండి నేను రూడ్ గా బిహేవ్ చేయను,
అంటూ గేమ్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ సెండ్ చేస్తాడు. సూజోంగ్ తన ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తుంది. బ్లాక్ డ్రాగన్ సూజోన్ ని తన టీమ్ కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. తన టీమ్ లో ఒక అమ్మాయి, తన ఐడి పేరు అల్టిమేట్ ప్రో, ఇంకా ఇద్దరు అబ్బాయిలు టీవీ ఎగ్జిక్యూటివ్ బీన్ బ్యాగ్ ఉంటారు. వాళ్ళందరూ కలిసి టీమ్ ఫామ్ అవుతారు. ఆ టీమ్ హెడ్ బ్లాక్ డ్రాగన్. వాళ్ళ టీమ్మేట్స్ అంతా గేమ్ లో బ్లాక్ డ్రాగన్ సూజోంగ్ టీం వర్క్ చూసి ఇంప్రెస్ అయ్యి ఇప్పుడు ఇద్దరు లెవెల్స్ హై అయినందుకు కంగ్రాచులేట్ చేస్తారు. ఒక టీమ్మేట్ సూజోంగ్ ని ప్రిన్స్ అని పిలుస్తూ ఉంటాడు, ఎందుకంటే సూజోంగ్ ఐడి పేరు ప్రిన్స్ అని ఉంటుంది. టీమ్మేట్స్ అంతా ఐడి ప్రిన్స్ అని చూసి సూజోంగ్ అబ్బాయి అని అనుకుంటారు. వాళ్ళు ప్రిన్స్ ప్రిన్స్ అని పిలుస్తుంటే ఇరిటేషన్ వచ్చి సూజోంగ్ వాళ్ళ టీమ్మేట్స్ తో మాట్లాడుతూ, నన్ను ప్రిన్స్ అని పిలవకండి, నేను అమ్మాయిని, ఇది మా తమ్ముడు ఐడి, నేను మా తమ్ముడికి హెల్ప్ చేయడానికి గేమ్ ఆడుతున్నాను అంతే, నా ఐడి స్ట్రాబెర్రీ, నన్ను స్ట్రాబెర్రీ అని పిలవండి చాలు అని చెప్తుంది. సూజోంగ్ అమ్మాయి అని తెలిసి టీమ్మేట్స్ అంతా షాక్ అవుతారు. టీమ్మేట్స్ సూజోంగ్ తో మాట్లాడుతూ, స్ట్రాబెర్రీ నువ్వు అమ్మాయి అవడం మంచిదే, ఇందాక నువ్వు బ్లాక్ డ్రాగన్ టీం వర్క్ చాలా బాగుంది, గేమ్ లో మీ ఇద్దరు కలవకపోయినా రియల్ లైఫ్ లో ఇద్దరు మీట్ అవ్వచ్చు అని చెప్తారు. అది విని సూజోంగ్ బాగా సిగ్గుపడుతుంది. సూజోంగ్ బ్లాక్ డ్రాగన్ తనని గేమ్ లో రక్షించడంతో బ్లాక్ డ్రాగన్ మీద ప్రేమలో పడుతుంది. అప్పటి నుండి ఇద్దరు రోజు చాట్ చేసుకుంటూ కలిసి గేమ్ ఆడుతూ క్లోజ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఒక రోజు బ్లాక్ డ్రాగన్ సూజన్ ని, నువ్వు మీ తమ్ముడు ఐడితో ఎందుకు ఆడుతున్నావు అని అడుగుతాడు. సూజోంగ్ మాట్లాడుతూ, మా తమ్ముడి గేమ్ లో లెవెల్లో ఉన్నాడని క్లాస్మేట్స్ బుల్లీ చేయకూడదని నేను తనకి హెల్ప్ చేస్తున్నా అంతే అంటుంది. బ్లాక్ డ్రాగన్ మాట్లాడుతూ, నువ్వు మీ తమ్ముడు చాలా క్లోజ్ అనుకుంటా అంటాడు. సూజోంగ్ మాట్లాడుతూ, అదేం లేదు, మా తమ్ముడు చాలా ఇమ్మెచ్యూర్, మా నాన్న వర్క్ లో బిజీగా ఉంటాడు, మా అమ్మ చనిపోయిన తర్వాత నుండి వాణ్ణి ఇంటిని చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ అని చెప్తుంది. బ్లాక్ డ్రాగన్ మాట్లాడుతూ, నువ్వు అందరినీ చూసుకుంటే నిన్నెవరు చూసుకుంటారు అని అడుగుతాడు. సూజోంగ్ మాట్లాడుతూ, నన్ను నేను చూసుకోగలను అని చెప్తుంది. బ్లాక్ డ్రాగన్ మాట్లాడుతూ, ఇవన్నీ ఒంటరిగా మేనేజ్ చేస్తూ నిన్ను చూసుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు, ఇప్పటి నుండి నీకు నేనున్నాను, నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు, నీకు నేనున్నాను అంటాడు. సూజోంగ్ ఇదంతా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సూజోంగ్ బ్లాక్ డ్రాగన్ తో మాట్లాడుతూ, నేను నీ మాటలు నమ్ముతున్నాను, ఎందుకంటే నువ్వు నాకంటే పెద్ద కాబట్టి అంటుంది. నీకు సిబ్లింగ్స్ ఎవరూ లేరా అని సూజోంగ్ బ్లాక్ డ్రాగన్ ని అడుగుతుంది. బ్లాక్ డ్రాగన్ మాట్లాడుతూ, నేను ఒక్కడే కొడుకుని, మా అమ్మ నాన్న నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు అని చెప్తాడు. ఇది విని సూజోంగ్ బాధపడుతుంది. సూజోంగ్ బ్లాక్ డ్రాగన్ తో మాట్లాడుతూ, ఇప్పటి నుండి నువ్వు నన్ను చూసుకో, నేను నిన్ను చూసుకుంటా, ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటే ఒంటరిగా ఫీల్ అవ్వం అంటుంది. బ్లాక్ డ్రాగన్ ఇది విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరు ఎప్పటికీ కలిసి ఉండాలని ప్రామిస్ వేసుకుంటారు. అప్పటి నుండి ఇద్దరు రియల్ లైఫ్ లో కూడా చాటింగ్ చేసుకోవడం మొదలు పెడతారు. బ్లాక్ డ్రాగన్ సూజోంగ్ తో చాట్ లో మాట్లాడుతూ, నాకు నన్ను బాగా అర్థం చేసుకునే అమ్మాయి కావాలి అని చెప్తాడు. సూజోంగ్ చాట్ కి రిప్లై ఇస్తూ, నాకు నాకంటే ఏజ్ లో పెద్ద నీలాంటి అబ్బాయి కావాలి అని చెప్తుంది. అలా ఇద్దరు రోజు చాట్ చేసుకుంటూ ఎలాగైనా మీట్ అవ్వాలని డిసైడ్ అవుతారు. న్యూ ఇయర్ రోజు టీం అందరూ మీట్ అయ్యేలా అరేంజ్ చేస్తారు. సూజోంగ్ రియల్ లైఫ్ లో బ్లాక్ డ్రాగన్ ని మీట్ అవ్వబోతుందని చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. అందుకే న్యూ ఇయర్ రోజు అందంగా రెడీ అయ్యి మీటింగ్ కి వెళ్తుంది. వాళ్ళందరూ అనుకున్న ప్లేస్ కి ఫస్ట్ అల్టిమేట్ ప్రో వస్తుంది. ఆమె ఆ గేమ్ టీమ్ లో అందరికంటే పెద్ద. నెక్స్ట్ టీవీ ఎగ్జిక్యూటివ్ రాక్ స్టార్ లా వస్తాడు. సూజోంగ్ అతన్ని చూసి, కొంపదీసి బ్లాక్ డ్రాగన్ ఏంటి, ఇలాంటి వాడిన నేను లవ్ చేసింది అని అనుకుంటుంది. కానీ తను బ్లాక్ డ్రాగన్ కాదని తెలిసి హమ్మయ్య అనుకుంటుంది. నెక్స్ట్ బీన్ బ్యాగ్ వస్తాడు. తనని చూసి బ్లాక్ డ్రాగన్ అని ఎక్సైటింగ్ గా అడుగుతుంది, కానీ కాదు అని తెలుస్తుంది. అల్టిమేట్ ప్రో సూజోంగ్ తో మాట్లాడుతూ, బ్లాక్ డ్రాగన్ ఇప్పటి వరకు ఏ మీటింగ్ కి రాలేదు, మేమెవ్వరం తనని చూడలేదు, నువ్వు వస్తున్నావని తెలిసి ఫస్ట్ టైం ఈ మీటింగ్ కి వస్తున్నాడు అని చెప్తుంది. టీమ్మేట్స్ అందరూ సూజోంగ్ తో మాట్లాడుతూ, మాకు తెలిసి బ్లాక్ డ్రాగన్ కి నువ్వంటే ఇష్టమేమో అందుకే వస్తున్నాడు అంటారు. అది విని సూజోంగ్ సిగ్గుపడుతూ ఉంటుంది. ఒక హ్యాండ్సమ్ అబ్బాయి కేఫ్ లోకి ఎంటర్ అవుతాడు. అది చూసి సూజోంగ్ నా కలల రాకుమారుడు అని బాగా ఎక్సైట్ అవుతుంది. కానీ ఆ అబ్బాయి వాళ్ళ టేబుల్ కి కాకుండా వేరే టేబుల్ కి వెళ్ళిపోతాడు. అతని వెనకాల అసలైన బ్లాక్ డ్రాగన్ వస్తాడు. తనని చూసి సూజోంగ్ బాగా షాక్ అవుతుంది. ఎందుకంటే తను ఊహించిన బ్లాక్ డ్రాగన్ 22 years మెచ్యూర్ హ్యాండ్సమ్ పర్సన్, కానీ వచ్చిన బ్లాక్ డ్రాగన్ 15 years బాబు. తనని చూసి సూజోంగ్ గుండె ముక్కలు ముక్కలు అయిపోతుంది. కానీ బ్లాక్ డ్రాగన్ సూజోంగ్ ని చూసి బాగా ఎక్సైట్ అవుతాడు. తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. టీమ్మేట్స్ కూడా సూజోంగ్ కి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు సూజోంగ్ తో మాట్లాడుతూ, మాకు తెలీదు బ్లాక్ డ్రాగన్ ఒక చిన్న బాబని అని చెప్తారు. కేఫ్ తర్వాత వాళ్ళంతా కెరియోకీకి వెళ్తారు. బ్లాక్ డ్రాగన్ ఎక్సైటింగ్ గా పాటలు పాడుతూ తన లవ్ ని సూజోంగ్ కి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. కానీ సూజోంగ్ మాత్రం అసలు నేనేమనుకున్నానో, అసలు ఏం జరిగింది అని బాధపడుతూ ఏడుపు ఆపుకుంటూ ఉంటుంది. బ్లాక్ డ్రాగన్ ఎక్సైట్మెంట్ లో పాట పాడుతూ ఉంటే సడన్ గా తన విగ్ ఊడి సూజోంగ్ ఒళ్ళో పడుతుంది. బ్లాక్ డ్రాగన్ చిన్నపిల్లల హెయిర్ స్టైల్ దాచిపెట్టడానికి, పెద్దవాడిలా కనిపించడానికి విగ్ వేసుకుని వస్తాడు. ఇదంతా చూసి సూజోంగ్ కి బాగా కోపం వస్తుంది. ఇంత చిన్న పిల్లోడివి 22 years అని ఎందుకు అబద్ధం చెప్పావు,
అని అరిచేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బ్లాక్ డ్రాగన్ తన వెనకాల వెళ్తూ తనని బతిమలాడుకుంటూ, ఒక్కసారి నా మాట విను, నాకు 15 సంవత్సరాలు, నేను ఇంటెన్షనల్ గా నీకు అబద్ధం చెప్పలేదు. నీకు నిజం చెప్దాం అనుకునే లోపు నువ్వంటే నాకు ఇష్టం వచ్చింది. నీకంటే ఏజ్ లో పెద్దగా ఉండి మెచ్యూర్ గా ఉండే అబ్బాయిలంటే ఇష్టం అన్నావని నిజం చెప్పలేకపోయాను. ప్రేమకి పేరు వయసుతో సంబంధం లేదు, ప్రేమించే మనసు ఉంటే చాలు అంటూ అందరి ముందు నీల్ డౌన్ చేసి, నాలాంటి బ్లాక్ డ్రాగన్ మనసుని గెలిచావు, మనల్ని డెస్టినీయే కలిపింది అంటూ తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. సూజోంగ్ కోపంగా బ్లాక్ డ్రాగన్ తో మాట్లాడుతూ, అవును, నువ్వు చెప్పింది నిజమే, ప్రేమకి ఏజ్ తో సంబంధం లేదు, కానీ అసలు ప్రాబ్లం నీ ఏజ్ కాదు, నువ్వే ప్రాబ్లం, నీ ఎగ్జిస్టెన్సే పెద్ద ప్రాబ్లం. నీ పర్సనాలిటీ నాకు అస్సలు నచ్చలేదు. గేమ్ లో ఉన్న నువ్వు అసలైన నువ్వు కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నావే అదే అసలైన నువ్వు, నాకు నీలాంటోడొద్దు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బ్లాక్ డ్రాగన్ తన మాటలకి బాగా హర్ట్ అవుతాడు. అక్కడే రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే తన గార్డ్స్ తనని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. బ్లాక్ డ్రాగన్, నన్ను అన్నన్ని మాటలు ఎలా అనగలిగావు అంటూ ఏడుస్తూ ఉంటాడు. సూజోంగ్ కూడా ఇంటికి వెళ్లి బాగా ఏడుస్తుంది. ఆ రోజు నుండి గేమ్ ఆడటం కూడా ఆపేసి, ఎంబారసింగ్ ఫస్ట్ లవ్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నుండి ఇంకా ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకూడదు, అంతకు ముందు కంటే స్ట్రాంగ్ గా అవ్వాలని డిసైడ్ అవుతుంది. 16 years తర్వాత సూజోంగ్ యోన్సాంగ్ డిపార్ట్మెంట్ స్టోర్ లో టీమ్ లీడర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. సూజోంగ్ ఎంత స్ట్రాంగ్ అవుతుందంటే, తప్పు చేసిన వాళ్ళు తనకంటే ఎంత పెద్ద పోస్ట్ లో ఉన్నా సహించదు. దానివల్ల తన ఫీమేల్ కొలీగ్ ని హెరాస్ చేశాడని యోన్సాంగ్ డిపార్ట్మెంట్ స్టోర్ డైరెక్టర్ అని కూడా చూడకుండా చెయ్యి విరిచేస్తుంది. అలాగే తర్వాత వచ్చిన 2 డైరెక్టర్స్ కూడా తప్పు చేశారని పీకిచ్చేస్తుంది. అందువల్ల సూజోంగ్ ని ఆఫీస్ లో అందరూ డైరెక్టర్ కిల్లర్ అని పిలుస్తారు. సూజోంగ్ కొలీగ్స్ అంతా నెక్స్ట్ న్యూగా అపాయింట్ అయ్యే డైరెక్టర్ ఎవరో పాపం అని నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళెవ్వరికి తెలియని విషయం ఏంటంటే, నెక్స్ట్ రాబోయే డైరెక్టరే మన బ్లాక్ డ్రాగన్ అని. మేల్ లీడ్ బన్ జూయాన్ తనెవరో కాదు, యోన్సాంగ్ కన్స్ట్రక్షన్ చైర్మన్ జంకి ఉన్న ఒకే ఒక మన్వడు. కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ జువోన్ ఫారెన్ లో ఉంటాడు అనుకుంటారు. కానీ జువోన్ మాత్రం వాళ్ళ నానమ్మ అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళందరి మధ్యలో డిఫరెంట్ ఐడెంటిటీస్ తో పనిచేసి కంపెనీలో ఉన్న తప్పు పనులను కనిపెడుతూ అలా తప్పు చేసిన వాళ్ళని జాబ్ లో నుండి పీకేస్తూ ఉంటాడు. జూయాంగ్ సెక్రటరీ పేరు సెక్రటరీ క్వన్. ఆమె జూయాంగ్ నానమ్మ ఇచ్చిన అన్ని ఆర్డర్స్ ని జూయాన్ కి చేరుస్తుంది. జూయాన్ ని ఎప్పుడు ఒక కంట కనిపెడుతూ ఉంటుంది. అందుకే జూయాన్ సెక్రటరీ క్వన్ ముందు పర్ఫెక్ట్ గా ఉంటాడు. జూయాన్ సెక్రటరీ క్వన్ తో మాట్లాడుతూ, నానమ్మ నెక్స్ట్ ఆర్డర్ ఏంటి అని అడుగుతాడు. సెక్రటరీ మాట్లాడుతూ, చైర్మన్ గారు మిమ్మల్ని యోన్సాంగ్ డిపార్ట్మెంట్ స్టోర్ కి డైరెక్టర్ గా వెళ్ళమని చెప్పారు అని చెప్తుంది. అది విని జూయాన్ షాక్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళ నానమ్మ ఇప్పటి వరకు తనని గార్డ్, ఇంటర్న్, సెక్రటరీ రోల్స్ ప్లే చేయమని అడిగేవారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా పెద్ద పొజిషన్ ఇచ్చారు. జూయాన్ సెక్రటరీతో మాట్లాడుతూ, నాకు ప్రమోషన్ వచ్చినట్లుంది, ఎప్పుడు వేరే నేమ్స్ యూజ్ చేపించే వాళ్ళు ఇప్పుడు నా నేమే యూజ్ చేసేలా చేశారు అని అడుగుతాడు. సెక్రటరీ మాట్లాడుతూ, చైర్మన్ గారు మీకు చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఇచ్చారు, అందుకే ఈసారి రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అని చెప్తుంది. జూయాన్ కంపెనీ డీటెయిల్స్ చూస్తూ అందులో సూజోంగ్ ఫోటో చూస్తాడు. అది చూడగానే జూయాన్ కి తనని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. జూయాన్ నానమ్మ తనని వారసుడిగా చేసుకోవడానికి కొన్ని రూల్స్ పెడుతుంది. అందులో ఫస్ట్ వన్, పబ్లిక్ లో అందరి కంటికి ఎప్పుడు పర్ఫెక్ట్ గా కనిపించాలి. నెంబర్ 2, తన రెప్యుటేషన్ చెడిపోయేలా ఎలాంటి పనులు చేయకూడదు. నెంబర్ 3, ఈ బిజినెస్ కోసం పర్సనల్ లైఫ్ కూడా సాక్రిఫైస్ చేయాలి. జూయాన్ నానమ్మ పెట్టిన ఈ రూల్స్ వల్ల డబల్ లైఫ్ నివసిస్తూ ఉంటాడు. డే టైం పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ గా నివసిస్తాడు. నైట్ టైం మాత్రం తనకి నచ్చినట్లు డ్రెస్ వేసుకొని తనకి నచ్చినట్లు జీవిస్తూ ఉంటాడు. తనకి రాక్ మ్యూజిక్, కామిక్ బుక్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నానమ్మ పెట్టిన రూల్స్ పాటించడం కష్టమని ఇలా హైడ్ చేస్తూ ఎవరికి తెలియకుండా నైట్ టైం రాక్ కాన్సర్ట్ కి వెళ్తాడు. అలా ఆ రోజు నైట్ రాక్ కాన్సర్ట్ లో ఉండగా వాళ్ళ నానమ్మ నుండి కాల్ వస్తుంది. ఆమెని మీట్ అవ్వడానికి వెంటనే అక్కడి నుండి బయలుదేరతాడు. అలా కంగారుగా వెళ్తూ ఉండడం వల్ల తన కార్ వెళ్లి సోజోంగ్ కార్ కి కుట్టుకుంటుంది. సోజోంగ్ కోపంగా కార్ దగ్గరికి వెళ్లి కార్ నుండి బయటికి రమ్మని అరుస్తుంది. జూయాన్ కి ఇదంతా డీల్ చేసే టైం ఉండదు. తను లేట్ గా వెళ్తే వాళ్ళ నానమ్మ కోపడుతుంది. అలాగే తను హైడ్ చేసిన పర్సనాలిటీ ఎవరికి చూపించకూడదు. కానీ ఇంకా చేసేది ఏం లేక కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని బయటకు వచ్చి సూజోంగ్ తో మాట్లాడుతూ, నేను చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను, మీరేం మాట్లాడాలనుకున్నా మా లాయర్ తో మాట్లాడండి అని కార్డు ఇస్తాడు. సూజోంగ్ ఆ కార్డ్ ని విసిరేసి జుయోన్ కాలర్ పట్టుకొని తనని ఆపేస్తుంది. జుయోన్ గ్లాసెస్ కింద పడిపోతాయి. సూజోంగ్ జుయోన్ ని చూసి తనని ఎక్కడో చూసినట్లు ఉందే అని ఆలోచిస్తుంది. సూజోంగ్ తో వచ్చిన కొలీగ్ కారులోనే కూర్చొని ఉంటాడు. తన్ని తన కారులో ఇంటికి వెళ్ళిపోమని చెప్పి జుయోన్ కారులో కూర్చుంటుంది. జుయోన్ మాట్లాడుతూ, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. నువ్వు ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నావని నేనెలా నిన్ను నమ్మాలి? నువ్వంత ఎమర్జెన్సీగా వెళ్తుంటే నాకు ప్రూవ్ చేయి, ఎందుకంత భయపడుతున్నావు అంటుంది. జుయోన్ కి ఆర్గ్యూ చేసే టైం లేక ఆమెను కూడా తనతో కారులో తీసుకొని వెళ్తాడు.
యాక్చువల్గా వాళ్ళ నాన్నమ్మ ఒక ఎంప్లాయీ ఫ్యూనరల్ అవ్వడంతో తనని పిలుస్తుంది. జూయాన్ అక్కడ రీచ్ అయ్యాక రాక్ స్టైల్ డ్రెస్ని తీసేసి ఫార్మల్ డ్రెస్కి చేంజ్ చేసుకొని కార్లో నుండి దిగుతాడు. నువ్వు ఫ్యూనరల్కి వెళ్తున్నావు అని ముందే చెప్పుంటే నేను ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు కదా అంటుంది. జూయాన్ సూజోంగ్ని అలా చూస్తూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే అని అంటాడు. సూజోంగ్కి ఆ మాటలు ఫ్లట్టింగ్ గా అర్థం చేసుకొని నేను ఇలాంటి మాటలకి పడతాను అని అనుకుంటున్నారా? సూజోంగ్కి టైం లేక తనని పట్టించుకోకుండా ఫ్యూనరల్ కి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళాక జూయోన్ నానమ్మ తను లేట్ గా వచ్చాడని చాలా అప్సెట్ అవుతుంది. జూయోన్ నానమ్మ వర్క్ లో చాలా స్ట్రిక్ట్. తన ఒక్కగానొక్క కొడుక్కి కూడా ఒక్క షేర్ ఇవ్వలేదు. నానమ్మ జూయోన్ తో మాట్లాడుతూ మీ డాడీ చనిపోయేటప్పుడు కూడా ఈ కంపెనీకి డైరెక్టర్ గానే ఉండేవాడు కాబట్టి బాగా గుర్తుపెట్టుకో, నేను నీకు ఇచ్చిన పొజిషన్ చాలా ఇంపార్టెంట్. ఇక మిగిలిన రిజల్ట్ నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఇది యూజ్ చేసుకుని ముందుకు వెళ్తావా లేదా అన్నది బాగా గుర్తుపెట్టుకో. ఒక చిన్న తప్పు చేసినా నేను క్షమించను అని చెప్పి ఆమె తన ఎంప్లాయీని ఓదార్చడానికి లోపలికి వెళ్తుంది. అక్కడ ఏడుస్తున్న చిన్న బాబుని చూసి ఆమెకు బాధ వేస్తుంది. అప్పుడే జూయాన్కి తన పాస్ట్ గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు తను అట్లా ఏడుస్తూ ఉన్నాడు. కానీ అప్పుడు వాళ్ళ నాన్నమ్మ తనతో కోపంగా మాట్లాడుతూ నీ వల్లే మీ నాన్న చనిపోయాడు అని చెప్తుంది. ఇదంతా గుర్తుకు వచ్చి జూయాన్ చాలా బాధపడతాడు. అందుకే తను ఇంటికి వచ్చాక తనకి ఇష్టమైన సీక్రెట్ స్పేస్ లో టైం స్పెండ్ చేస్తాడు. ఇంట్లో ఉన్న ఆ సీక్రెట్ రూమ్ లో తనకి నచ్చినవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకొని ఉంటాడు. గేమ్ టీమ్ లో ఉన్న అల్టిమేట్ ప్రో రియల్ నేమ్ హాజిన్. తను ఇప్పుడు ఒక రెస్టారెంట్ రన్ చేస్తూ ఉంటుంది. సూజోంగ్ ఇప్పటికీ ఆమెతో క్లోజ్ గా ఉంటుంది. సూజోంగ్ ఆమె రెస్టారెంట్ కి వెళ్లి ఆమెతో మాట్లాడుతూ ఈ రోజు జరిగిందంత కోపంగా సూజోంగ్ తన కార్ని ఎలా గుద్దేసి తనతో ఫ్లడ్ చేయాలనుకున్నాడో, తను ఎలా గెటప్ కంప్లీట్ గా చేంజ్ చేశాడో అంతా చెప్తుంది. నెక్స్ట్ డే జూయాన్ కంపెనీలో డైరెక్టర్ గా జాయిన్ అవుతాడు. కానీ ఎవరికి చెప్పకుండా అందరినీ సీక్రెట్ గా వాచ్ చేస్తూ ఉంటాడు. లిఫ్ట్ లో సూజోంగ్ పెద్ద పెద్దగా మాట్లాడుతూ నిన్న నైట్ ఏం జరిగిందో తన కొలీగ్స్ కి చెప్తూ ఉంటుంది. కానీ అదే లిఫ్ట్ లో సూజోంగ్ వింటూ ఉంటాడు. సూజోంగ్ టీం అంతా ఫుడ్ తింటూ డైరెక్టర్ ని కంపెనీని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఇదంతా జూయాన్ సెక్రటరీ సీక్రెట్ గా వింటూ ఉంటారు. జూయాన్ కంపెనీలో చేస్తున్న తప్పులన్నీ ఇలా అబ్జర్వ్ చేసి అన్ని వాచ్ లో రికార్డ్ చేసి పెట్టుకుంటూ ఉంటాడు. తర్వాత జూయాన్ చీఫ్ డిజైనర్ కిమ్ షిన్ ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. జూయాన్ చీఫ్ కిమ్ ఇద్దరికి చిన్నప్పటి నుండి పరిచయం ఉంటుంది. చీఫ్ కిమ్ పేరెంట్స్ జూయాన్ ని చాలా బాగా చూసుకుంటారు. చీఫ్ కిమ్ జూయాన్ ని తన సొంత తమ్ముళ్ళ ట్రీట్ చేస్తాడు. చీఫ్ కిమ్ చాలా కైండ్ హార్టెడ్ కేరింగ్ పర్సన్. అందుకే అమ్మాయిలంతా తనకి ఫ్లవర్స్ గిఫ్ట్స్ సెండ్ చేస్తూ ఉంటారు. జూయాన్ తనని గ్రీట్ చేశాక తన ఆఫీస్ లోకి వెళ్తాడు. సూజోంగ్ కొత్త డైరెక్టర్ వచ్చాడని తెలిసి తనని గ్రీట్ చేయడానికి తన ఆఫీస్ రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడే జూయాన్ తన షర్ట్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. సూజోంగ్ ఆఫీస్ రూమ్ లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడే తన కళ్ళు జూయాన్ బ్యాక్ మీద ఉన్న బ్లాక్ డ్రాగన్ టాటూ మీద పడుతుంది. జూయాన్ అప్పుడే ఎవరో వచ్చారని గమనించి ఫాస్ట్ గా షర్ట్ వేసుకొని కోపంగా సూజోంగ్ దగ్గరికి వచ్చి గట్టిగా అరవబోతున్న తన నోటిని మూసేస్తాడు. ఇక్కడితో ఎపిసోడ్ 1 ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.